నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీఎస్ఆర్టీసీ అందించే పార్సిల్ మరియు కొరియర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన రీజనల్ మేనేజర్. ఎస్పీజీ బీబీజే జూనియర్ కళాశాలలో ప్రీ క్రిస్మస్ వేడుకలు. పెన్సిల్ ముక్కపై చింతలపల్లి కోటేష్ చిత్రించిన సూక్ష్మ కళకు బల అంటూ ప్రశంసలు. కుందూరులో అక్రమ తవ్వకాలు, కాసులు కురిపిస్తున్న మొరుసు. ఆత్మకూరులో పోలీసు ఉద్యోగ నియామక దేహదారుఢ్య పరీక్షలకు ఉచిత శిక్షణా తరగతులు. సంజీవనగర్ రామాలయంలో శ్రీవారికి అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకం. డాక్టర్ అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాలని ఎస్డిపిఐ డిమాండ్. ఆర్టీసీ ప్రజలకు అందజేస్తున్న పార్సిల్ మరియు కొరియర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రజియా సుల్తానా, మేనేజర్ గంగాధరరావు పేర్కొన్నారు. ఈ మేరకు డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాల్లో భాగంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అందిస్తున్న పార్సిల్ మరియు కొరియర్ సేవల లభ్యత గురించి వారు వివరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ రఘునాథరెడ్డి, వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రమౌళీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో ముందు నుంచి కూడా మనం ఆర్టీసీ అంటే కేవలం మనం పబ్లిక్ ని తీసుకెళ్లే ప్రయాణికులని చేరవేసే సంస్థగా మాత్రమే మనకి ఐడియా ఉంది. సో 2017 వరకు కూడా మనము ఈ ఏఎన్ఎల్ సర్వీస్ అని మనకి ఉండేది. ఏఎన్ఎల్ సర్వీస్ ఉండేది. సో మనందరికీ తెలుసు ఏఎన్ఎల్ అంటే వారు బస్ స్టాండ్ ఒక బస్ స్టాండ్ నుంచి బస్ స్టాండ్ కి పార్సల్స్ కానీ ఇంకా ఏదైనా ఉంటే వాళ్ళు చేరవేసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు దాని ద్వారా మనకి సంవత్సరానికి 10 కోట్ల ఆదాయం వచ్చేది. ఇది 2017 వరకు ఉండేదన్నమాట. సో 2017 తర్వాత మనం ఏం చేస్తామంటే మనము కార్గో అనేది మనమే ఎందుకు టేకప్ చేయలేదు అని చెప్పేసి మనము టెండర్ పెట్టి కాంట్రాక్ట్స్ ద్వారా మన బస్సుల ద్వారా మనమే టేకప్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి 2017లో 10 crores ఉన్న ఆదాయము ప్రస్తుతం మనకి 191 crores లాస్ట్ ఇయర్ కార్గో ద్వారా మనము చూస్తున్నాం అన్నమాట. సో ఈ కార్గో ఏంటంటే మనకి పార్సెల్స్ చిన్న చిన్న కవర్స్ మనము పంపించుకోవచ్చు, లేదా ఏదైనా బుకింగ్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే సూపర్ లగ్జరీ బసెస్ లో, స్పెషల్ టైప్ బసెస్ లో బుకింగ్స్ ఉంటాయి. మనకి మెటీరియల్ చాలా ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ పెద్ద లంసమ్ ఉందనుకోండి, కంప్లీట్ మనము డిజిటీ మన దగ్గర మన జిల్లాలో 6 కంటైనర్ వెహికల్స్ ఉన్నాయి. 6 దాదాపు 3 మనకి స్పేర్ వెహికల్స్ ఉన్నాయి. మన వర్క్షాప్ మెటీరియల్ కోసం కాకుండా మన దగ్గర 3 కంటైనర్ వెహికల్స్ స్పేర్ గా ఉన్నాయి. సో వాటి ద్వారా మీకు ఏదైనా ఎక్కువ మొత్తం పెద్ద మొత్తంలో ఏదైనా లగేజ్ ఉందనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఎక్కడికైనా సరే, కర్నూలు కానీ హైదరాబాద్ కానీ లేదా ఉత్తర స్టేట్ అయినా సరే అందరూ కూడా యూజ్ చేసుకోవాల్సింది కాబట్టి ఆమె ఎస్పెషల్ కాలేజ్ ప్రిన్సిపల్ చేశారు కాబట్టి వాళ్ళు ఏమంటే బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఇంకా ఏదైనా బుక్స్ కానీ అట్లాంటివి మంచిగా తెచ్చుకుంటూ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా మా ఫెసిలిటీని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మేకప్ వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా మందు అవి తెచ్చుకుంటూ ఉంటారు బయట నుంచి. సో వాళ్ళు కూడా మా తర్వాత అయ్యప్ప స్వీట్స్ నంద్యాలలో బాగా ఫేమస్ అయిపోయింది. వాళ్ళు ఏమైనా స్టాల్స్ కూడా ఓపెన్ చేశారు. సో మీరు స్వీట్స్ ఎక్కడికైనా డెలివరీ చేయాలంటే దయచేసి ఫెసిలిటీ. సో ఫెసిలిటీ మనకి ఏంటంటే అన్లైన్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు 2-3 రోజులు వెయిట్ చేస్తారు. ఆ రూట్ లో ఎక్కువ పార్సల్స్ గ్యాదర్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ మనకేంటంటే ఆ రూట్ లో బస్సులు ఆల్రెడీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి వెంటనే మనము ఆ పార్సల్ ని మనం బుక్ చేసుకోవచ్చు. వెంటనే మనకి కడప నుంచి కడపకి వెళ్ళాలి అంటే నెక్స్ట్ అవైలబుల్ బస్ లో మనం ఏదైనా పెట్టేస్తే వెంటనే వెళ్ళిపోతుంది అక్కడికి. సో అంటే వితిన్ 24 hours అలాగే చెప్పాను కదా మన దగ్గర కార్గో కంటైనర్ వెహికల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంటారు. కర్నూలు కానీ కానీ వెళ్తూ ఉంటాయి, హైదరాబాద్ కానీ మనకి చాలా మెటీరియల్ గవర్నమెంట్ వాళ్ళు అయితే మనకి టెక్స్ట్ బుక్స్ కోసం మన వెహికల్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు ఏదైనా ఇబ్బందులు దగ్గర దయచేసి మాకు తెలియజేయండి. ఎందుకంటే ఇది జస్ట్ టీచింగ్ కవర్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఏమి ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని మేము ఓవర్కమ్ చేస్తాము. కొంత మ్యాన్ పవర్, ఎందుకంటే మనకి డెలివరీస్ ఎక్కువ కావట్లేదు కాబట్టి మనము కొంత మ్యాన్ పవర్ దాని గురించి ఒక ఎక్స్క్లూజివ్
మంచి చోట మనం పెట్టలేకపోయినాము. బట్ మనకి ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో మన కాంట్రాక్టర్ దాని ఎక్స్క్లూజివ్ మ్యాన్ పవర్ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యూజ్ చేయాలి, అందరూ ఈ డెలివరీ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అది వారి యొక్క బంధువులకు, అలాగే స్నేహితులకు లేదా తెలిసిన వాళ్ళకి మనం డోర్ డెలివరీ బుక్ చేయించినట్లయితే వారు వారి యొక్క రెంటల్స్ కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ తెలియజేసి మనకి విస్తృతమైనటువంటి ప్రచారం దీనికి వస్తుందనే ఉద్దేశంతో మనం ఈ డోర్ డెలివరీ క్యాంపెయిన్ మంత్ అనేది మన VCNMD గారు ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఈ డిసెంబర్ లో పెట్టడానికి గల కారణం ఫెస్టివల్స్ ఉన్నాయి. క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, అలాగే సంక్రాంతి కూడా ఉంది. ఇంత మంచి టైంలో మనం ఈ డోర్ డెలివరీ మాసోత్సవాలు జరుపుకోవడం అంటే ఎక్కువగా పార్సల్స్ రవాణా అటు ఇటు జరుగుతూ ఉంటాయి. మనకి పార్సల్స్ కానీ, లేకపోతే వేరే అవసరమైన ఐటమ్స్ కానీ, గిఫ్ట్లు కానీ, లేకపోతే కార్డ్స్ కానీ, రకరకాల ఐటమ్స్ మనం ఒకరికొకరు పంపించుకోవడం జరుగుతుందన్నమాట. ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి. మనం చేయడానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీగా ఒక 4-5 ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక పార్సల్ బుక్ చేయడానికి మన దగ్గరకు వస్తున్నారు. నంద్యాల పట్టణం SPG BBJ జూనియర్ కళాశాలలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ప్రిన్సిపల్ దివాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు శిరోమణి వాట్స్ హాజరై కేక్ కట్ చేసి అనంతరం క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తు జనన సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. క్రీస్తు మానవాళి పాప పరిహార్థం మానవునిగా ఈ లోకంలో జననం పొందాడన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పేదవారికి సహాయం అందించడమని, శాంతాక్లాస్ లేని వారికి బహుమతులను ఇవ్వటాన్ని గుర్తు చేశారు. నెల రోజుల నుండి క్రిస్మస్ గీతాలను ఆలపిస్తూ క్రైస్తవులు పండుగ వేడుకలను జరుపుకుంటారని తెలిపారు. జింగిల్ బెల్స్ అన్న గీతం ఎంతో ప్రాచుర్యం పొందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లి కోటేష్ ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకుని వినూత్నంగా వైట్ పెన్సిల్ లిడ్ పెన్సిల్ ముక్కపై ధ్యానం చేస్తున్న వ్యక్తి మరియు ప్రపంచ భూగోళం ఇలా 2 సూక్ష్మ చిత్రాలను వాటర్ కలర్స్ తో మైక్రో బ్రష్ ద్వారా చిత్రీకరించారు. వీరి చిత్రకళను తిలకించిన వారు భలా అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవాలని ఏకగ్రీవంగా ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. ప్రపంచ ధ్యాన దినోత్సవంపై భారత్ తీర్మానం ఐక్యరాజ్య సమితి ఆమోదం చేయడం జరిగిందని తెలిపారు. ధ్యానం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు పరిశోధన చేసి తెలిపారన్నారు. ధ్యానం వలన ఒత్తిడి తగ్గించడమే కాకుండా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. రోజు కనీసం 5 నిమిషాలు ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని, మెడిటేషన్ మెడిసిన్ గా పనిచేస్తుందని సూచించారు. జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తూ నెగిటివ్ ఆలోచనలు దూరం చేస్తుందని, మంచి నిద్ర, ఒత్తిడి, భయం, ఆందోళన, కోపం, నిరాశ వంటివి తగ్గించి మనిషిని ఆరోగ్యవంతుడిగా చేస్తుందని తెలిపారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని వినూత్నంగా వైట్ పెన్సిల్ లెడ్డుపై, అంటే పెన్సిల్ లెడ్ అంటే ముక్క, ధ్యానం చేస్తున్నట్లు ఒక వ్యక్తి, ప్రపంచ భూగోళం ఇలా 2 సూక్ష్మ చిత్రాలను వాటర్ కలర్స్ లో మైక్రోబ్రష్ ద్వారా చిత్రించారు. డిసెంబర్ 20వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకోవాలని ఏకగ్రీవంగా ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. ప్రపంచ ధ్యాన దినోత్సవంపై భారత తీర్మానము, ఐక్యరాజ్య సమితి ఆమోదం. ధ్యానం వలన చాలా లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు పరిశోధన చేసి తెలిపారు. ధ్యానం వలన ఒత్తిడిని తగ్గించడమే కాకుండా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోజుకు 5 నిమిషాలు ధ్యానం చేసేస్తారు, సమస్యలన్నీ దూరం. మెడిటేషన్ మెడిసిన్ గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి మెరుగుపరుస్తుంది. నెగిటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది. చక్కగా నిద్రపోతారని నిపుణులు చెప్తున్నారు. ఒత్తిడి, భయము, కంగారు, ఆందోళన, నిరాశ వంటివి దూరంగా ఉంటుంది. ధ్యానం చేసేటప్పుడు ఏకాంతంగా, ప్రశాంతంగా ఉండే చోటు ఎన్నుకొని సుఖాసనంలో కూర్చొని చేయాలి. మొదట ఎన్నో ఆలోచన వస్తుంటాయి, అవన్నీ డిలీట్ చేస్తుండాలి. మనం దాంట్లో ఫోకస్ చేయాలి. పూర్వం ఋషులు, మహనీయులు ధ్యానం చేసి 100 సంవత్సరాలు బతికారు. కాబట్టి మొట్టమొదటిసారిగా ప్రపంచ ధ్యాన దినోత్సవం డిసెంబర్ 20 జరుపుకుంటున్నాము. కావున వినూత్నంగా ఈ బొమ్మ గీశాను. ప్రతి ఒక్కరు దీన్ని ఆస్వాదిస్తూ ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యంగా, శక్తివంతులంగా జీవిస్తాం. నంద్యాల పట్టణంలోని కుందు నది ప్రాంతంలో అక్రమార్కులు ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తూ మొరుసును యథేచ్ఛగా
ట్రాక్టర్లతో తరలించి కాసుల పంటను పండిస్తున్నారు. ఈ మొరుసు దందా నేతల అనుచరులను కోటీశ్వరులను చేస్తుంది. కుంద నది నేతల అనుచరులకు కల్పవృక్షంలో ఉంటూ కాసుల వర్షం కురిపిస్తుంది. 24/7 కుందులో మొరుసు తవ్వకాలు జరుగుతున్నాయి. గత 3 రోజులుగా పివి నగర్ వెనుక వైపున జేసీబీలతో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. దాదాపుగా ప్రతిరోజు 20 ట్రాక్టర్లకు పైగా మొరుసును తరలిస్తున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్ మొరుసు ధర 1600 రూపాయల నుండి 20,000 వరకు ధర పలుకుతున్నది. ఇలా చేపడుతున్న మొరుసు నుండి ప్రతి నెల దాదాపు 10 లక్షల ఆదాయం వస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా త్రవ్వకాలు చేపట్టేందుకు వీరికి ప్రభుత్వం నుండి అనుమతులు ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి. త్రవ్వకాలు జరుపుతున్న రైతుల పొలాల్లో నుంచి ట్రాక్టర్లు వెళుతున్నా ఆ రైతులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత కొందరు నేతలు కుందు మొరుసుపై కన్నేసి మొరుసు తవ్వకాలతో కాసుల పంటను పండిస్తున్నారు. అక్రమార్కులకు కుందు మొరుసు అక్షయపాత్రగా మారింది. ఆత్మకూరు సబ్ డివిజన్ పరిసర ప్రాంతాల్లో పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులకు జిల్లా పోలీసు అధికారుల సూచనలతో ఆత్మకూరు డీఎస్పీ రామంచి నాయక్ మరియు ఆత్మకూరు టౌన్ ఇన్స్పెక్టర్ రాము ఆధ్వర్యంలో నేడు ఆత్మకూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు ఉచితంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని సిఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీస్ డిపార్ట్మెంట్ నందు కానిస్టేబుల్ సెలక్షన్స్ పడ్డాయి. అందులో 3 విడతలుగా ఉంటుంది. మొదటిది ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళకి ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ అంటే 100 మీటర్స్, 1600 మీటర్స్, లాంగ్ జంప్ ఉంటుంది. ఈ ఆత్మకూరు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళు ఉంటారు. ప్రాక్టీస్ చేసుకునే విధానం తెలియకపోవచ్చు. ఏదో వాళ్ళకి తెలియని విధానంతో చాలామంది సెలెక్ట్ కాలేకపోతారు. అందువల్ల ఎవరైతే పేద పిల్లలకు కావచ్చు, వాళ్ళకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళని కూడా కానిస్టేబుల్స్గా సెలెక్ట్ కావడం కోసం మా వంతు సాయంగా ఎస్పీ గారి యొక్క ఆదేశాలు, ఆత్మకూరు డిఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ పేద పిల్లల కోసం ఇక్కడ ఉన్న పీడి శంకర్ గారు, దేవానంద్, మరి ఇక్కడ స్పోర్ట్స్ కమిటీ ఉన్నటువంటి మున్నా వాళ్ళ యొక్క సహాయంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండే పిల్లలు ఎవరైనా కావచ్చు, మా దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళకి 100 మీటర్స్, 1600 మీటర్స్ అండ్ లాంగ్ జంప్ లో వాళ్ళకి నేర్పరితనం చేయించి ప్రతి ఒక్కరూ సెలెక్ట్ కావాలనేది మా ఉద్దేశము. అట్లా ఎవరైతే సెలెక్ట్ అవుతారో మళ్ళీ వారికి ఫైనల్ గా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ కూడా మేము ఇక్కడ ఉన్న ఈ మండలంలో ఎవరైతే బాగా టాలెంట్ ఉన్నటువంటి టీచర్స్ ని ఏర్పాటు చేస్తున్నాము, వాళ్ళకందరూ కూడా రిటర్న్ టెస్ట్ కి కోచింగ్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ పిల్లలందరూ కూడా కానిస్టేబుల్ గా సెలెక్ట్ కావడానికి మా వంతు సహాయం చేస్తున్నాము. కాబట్టి ఈ విషయాన్ని మీడియా ద్వారా మీకు తెలియజేయడం ఉంటే ఎవరైనా ఇంకా పేద పిల్లలు ఉన్నట్లయితే మా దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళకి మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలుపుకుంటూ తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో పవిత్రమైన ఈ ధనుర్మాసంలో 5వ రోజైన శుక్రవారం నాడు శ్రీ భగవత్ సేవ సమాజ్ వారి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీకాంత్ అర్చకత్వంలో శ్రీవారికి అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకం నిర్వహించడం జరిగింది. ముందుగా శ్రీవారికి పంచామృత అభిషేకం, తదుపరి 108 కలశములతో కలశ క్షీరాభిషేకం చేయడం జరిగింది. అలాగే మూల విరాట్ స్వామివారికి విశేష పుష్పాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ దివ్యహయ గ్రీవాచార్యులు వాక్యతగా వ్యవహరించారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వారు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. ధనుర్మాస
భగవత్ సేవా సమాజంగా సంగీతంలో వచ్చేసి కోదండలో ఆలయంలో వచ్చేసి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆలయం నందు ఈ నెల 16 తేదీ నుంచి ధనుర్మాస మహోత్సవం ప్రారంభమైనది. అందులో భాగంగా ఈ దినం స్వామివారి ఉదయం పంచామృత విధానాభిషేకం తిరుపతినంత కార్యక్రమంతో పాటు ఈ రోజు అష్టోత్తర శత కలశాభిషేక కార్యక్రమం కూడా అనేక మంది భక్తుల మధ్య చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తునికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని సదా మీ సేవలో మరియు సేవా సమాజం. అదేవిధంగా ధనుర్మాస మహోత్సవం సందర్భంగా ప్రతినిత్యం సాయంత్రం 7 గంటలకు డాక్టర్ గుడి హైదరాబాద్ తిరుపాయి ప్రచారం ఈ ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నది. కావున ప్రొఫెసర్ పాల్గొనేసిందిగా కూర్చున్నాం. అదేవిధంగా ఈ నెల 26వ తేదీ అంటే వచ్చే గురువారం రోజు స్వామివారికి లక్ష తులసి శివాలయ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది. వీటిలో పాల్గొనవలసిన భక్తులు ఎవరైనా ఉంటే ఆఫీసులో మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఒక గమనిక అదేవిధంగా లక్ష తులసి అర్చన కూర్చు భక్తులు మీకు తోచిన తులసి దళాలు తీసుకువచ్చే స్వామివారికి సమర్పించవలసిందిగా కోరుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంట్ సమావేశాల్లో అమిత్ షా అవమానించినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలని ఎస్డిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంత్రివర్గం నుండి తొలగించాలని కోరుతూ శుక్రవారం నంద్యాల పట్టణంలో గాంధీ చౌక్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్డిపిఐ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఏజాజ్ హుసేన్, దళిత సంఘాల నాయకులు సాంబశివరావు, జమియతే ఇస్లామీ నాయకులు సమ్మద్, ఎస్డిపిఐ నాయకులు మసీద్ ఖాన్, అఖ్తర్ హుసేన్, హనీఫ్, సుల్తాన్, మహమ్మద్ అలీ, నూరుల్లా పాల్గొన్నారు. అమిత్ షా ఆ పదవి రావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగమే కారణం. ఏర్పాటు చేసిన నిరసన సమావేశానికి నిరసన గలాన్ ఇప్పడానికి వచ్చిన రాజ్యాంగ ప్రియులకు, లౌకికవాదులకు ఎస్డిపిఐ తరఫున, జమాత్ ఇస్లామీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు. మనకు తెలుసు, గత 2 రోజుల కిందట భారతదేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నాడు అమిత్ షా. ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ను వక్రీకరిస్తూ అవహేళన చేస్తూ మాట్లాడాడు. ఇది చాలా విచారించదగ్గ విషయం. అసలు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని రాష్ట్రపతి ఆయనను మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలి. రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పార్లమెంట్లో వచ్చిన హోంమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ను దూషించడము, విమర్శించడము, అవహేళన చేయడము చాలా శోచనీయము. దేశద్రోహి, రాజ్యాంగాన్ని ఎవరైతే వక్రీకరిస్తారో వాళ్ళు దేశద్రోహి. అతని మీద దేశద్రోహి ముద్ర వేసి అతని దేశం మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పరుష ప్రజావంతో దూషించడం జరిగింది. ఈరోజు భారతదేశము ఒక మనుస్మృతి దేశం కాకుండా భారతదేశము ఒక లౌకిక దేశంగా, భారతదేశము ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా, అత్యున్నత రాజ్యాంగం కలిగిన దేశంగా ఉండడానికి ఏకైక కారకుడైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. వారి వల్లనే ఈరోజు మనుస్మృతి భారతదేశంలో రాలేదు. వారు లేకుంటే ఈరోజు మనం మనుస్మృతి పాలనలో మనము ఒక డిక్టేటర్షిప్ పాలనలో ఉండేవాళ్ళము. ఆయన వల్ల ఆయన తోటి వాళ్ళు కలిసి భారతదేశానికి రాజ్యాంగం అందించి ఈ దేశానికి ఒక సువిధమైన అవకాశం ఇచ్చారు. ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఏర్పడినాయి వారి వల్ల. మనం చూస్తే అమిత్ షా గారు అలా మారడం చాలా ఘోరమైనది. తడిపార్ అనే బిరుదు అందుకున్న ఏకైక మంత్రి ప్రపంచంలోనే ఎవరున్నా ఉన్నారంటే అది అమిత్ షా మాత్రమే. అటువంటి తడిపార్ వ్యక్తి ఈరోజు అంబేద్కర్ మహానుభావుడు. ఆయన లేకుంటే భారతదేశం ఏమైపోయేదో, ఆయన లేకుంటే ప్రస్తుత ప్రభుత్వాలు ఏ విధంగా నడిచేవో అటువంటి వ్యక్తిని ఈ తడిపార్ మాట్లాడడము చాలా ఘోరమైన విషయమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీఎస్ఆర్టీసీ అందించే పార్సిల్ మరియు కొరియర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన రీజనల్ మేనేజర్. ఎస్పీజీ బీబీజే జూనియర్ కళాశాలలో ప్రీ క్రిస్మస్ వేడుకలు. పెన్సిల్ ముక్కపై చింతలపల్లి కోటేష్ చిత్రించిన సూక్ష్మ కళకు బలా అంటూ ప్రశంసలు. కుందూలో అక్రమ తవ్వకాలు, కాసులు కురిపిస్తున్న మొరుసు.
ఆత్మకూరులో పోలీసు ఉద్యోగ నియామక దేహదారుఢ్య పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు. సంజీవనగర్ రామాలయంలో శ్రీవారికి అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకం. డాక్టర్ అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాలని ఎస్డిపిఐ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.